తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మన బుద్ధి మంచిదైతే ఎదుటి వాళ్ళు చేసే పని మంచిగానే కనబడుతుంది. మురారి గారికి ఇప్పుడు ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసా? తనక్కడ ఒంటరిగా ఎంత నలిగిపోతున్నారో మీకు తెలుసా? అలాంటి మనిషి ప్రశాంతంగా ఉండేలా చేయమని దేవుణ్ణి కోరుకుంటున్నాను. అందులో తప్పే ఉంది. మా మమ్మీ కూడా ఏం తప్పుగా మాట్లాడలేదు కదా. ఎవరో వ్యక్తి గురించి ఇక్కడ మీరు పూజలు చేయడం ఏంటి అని ఆవిడ ఉద్దేశం. వాళ్ళని మీరు పరాయి అనుకోవచ్చు, నేను మాత్రం నా వాళ్ళని అనుకుంటున్నాను. మనకు కావలసిన వాళ్ళకి కష్టం ఎక్కడొచ్చినా సరే అందరికీ బాధ ఉంటుంది. అక్కడ వాళ్ళు బాధపడుతున్నారని తెలిసాక ఇక్కడ నేను ప్రశాంతంగా ఎలా ఉంటాను? అందుకే కరుణించమని దేవుణ్ణి కోరుకోవడానికి వెళ్తున్నాను. భాను, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు. నువ్వు పూజ చేయించుకోవడానికి వెళ్తానంటున్నావు కదా, హ్యాపీగా వెళ్ళు. బాను, బాను ఏదమ్మా? భాను లేదు బాబు, ఇప్పుడే గుడికి వెళ్ళింది. అదేంటి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళింది? రే, వెళ్ళింది గుడికే కదరా, ఇందులో చెప్పడానికేముంది చెప్పు. అవునరా, ఇప్పుడే మాతో చెప్పి వెళ్ళింది. తన నేను బయటికి తీసుకెళ్లాలనుకున్నాను. ఒక ఇంపార్టెంట్ పని ఉందని మేమిద్దరం వెళ్ళాలనుకున్నాం. కనీసం నాకు చెప్పుండే గుడికి నేనే తీసుకెళ్లి అట్నుంచి వెళ్ళేవాళ్ళం కదా. గుడికి తను ఒక్కరితే వెళ్ళాలంట బాబు. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న మురారి కంటికి మంటికి ఏడుస్తున్నాడంట. తనలా బాధపడకుండా ఉండాలని దేవుణ్ణి ఇక్కడ ఈవిడ కోరుకోవాలనుకుంటోంది. అలా కోరుకోగానే అక్కడితో వాడి బాధ తీరిపోతుందని ఎంతో నమ్మకంగా చెప్పి ఒంటరిగా ఇప్పుడే అలా వెళ్ళింది బాబూ. అవును కార్తిక్ గారు, మా మమ్మీ కూడా అదే డౌట్ అడిగింది. మురారి గురించి నువ్వు దండం పెట్టుకోవడం ఏంటి అని. భాను వినిపించుకుంటేనే కదా కోపంగా మా మమ్మీకి ఎదురు సమాధానం చెప్పింది. బాబూ, నన్ను ఎన్నన్నా పర్వాలేదు. ఈ ఇంట్లో నన్ను అంతలా అనేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? నేను పడ్డంలో కొత్తే ఉంది. ఏంటి శారదా ఇది? నట్టింట్లో నిప్పులు పోద్దామని చూస్తున్నావా? కుటుంబంలో కలహాలు రేపుదామని ఆలోచిస్తున్నావా? అసలేంటి నీ ఉద్దేశం? భాను మంచి ఉద్దేశంతోనే వెళ్ళింది. తనకంతా సహాయం చేసిన కుటుంబం కాబట్టి ఆ ఇంట్లో మురారి బాధపడుతుంటే తను తట్టుకోలేక దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళింది. ఇందులో పెడార్థాలు తీయటానికే ఉంది, నువ్వంతగా సాగదీసి చెప్పడానికే ఉంది. ఈ ఇంట్లో మిమ్మల్ని అనని వాళ్ళు ఎవరున్నారని ఒక మాట విసిరారు. ఇక్కడ ఎవరేమన్నారండి మిమ్మల్ని? మీరు ఇంటికొచ్చినప్పుడు మేము స్వాగతించామే కానీ మిమ్మల్ని ఎవరూ ఒక మాట అనలేదే. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఇప్పుడు ఆ భాను నా కూతుర్నంటే నన్ను కూడా అన్నట్టే కదా, ఆ ఉద్దేశంతో అన్నానండి. అయినా ఆలోచించవలసింది నా గురించి కాదు, ఇలా భర్తకు కూడా చెప్పకుండా వెళ్ళిన ఆ భాను గురించి. ఇలాంటి మాటలే మాట్లాడొద్దంటున్నాను. అరే, ఒక మాట పెదవి దాటింది అంటే దాని నుంచి వచ్చేటువంటి ప్రమాదాన్ని మనం ముందే గమనించాలి. మాటని కొంచెం అదుపులో పెట్టుకోవాలి. ఎందుకమ్మా వాళ్ళని తిడుతున్నావు? ఆవిడ మాట్లాడిన దానిలో తప్పేం కనిపించడం లేదు. అక్కడ మురారి కన్నీళ్లు పెట్టుకుంటే ఇక్కడ భాను గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవడం అంటే వినటానికి నాకు చిరాగ్గా ఉంది. కార్తిక్, ఏంటి ఊర్మిళ వీడు ఎలా మాట్లాడుతున్నాడు? నాకు అదే అర్థం కావడం లేదండి. కార్తిక్ మనసులో భాను మీద విసుగు మొదలైంది అంటే వాళ్ళిద్దరి మధ్య చాలా సమస్యలొస్తాయి. ఇదెక్కడి దాకా వెళ్తుందో కూడా మనం ఊహించలేం. దానికి తోడు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు అదిగో అలాంటి వాళ్ల మాటలు వింటే అది ఇంకా ప్రమాదం అవుతుంది. దీనికి ఏదైనా ఒక పరిష్కారం చూడాలి.
చూడు చక్రి, ఇంతవరకు నేను ఎవ్వర్నీ ఏ సాయం అడగలేదు. ఇప్పుడు మాత్రమే అడుగుతున్నాను. ఆ పని నువ్వే చెయ్యాలి. పెద్దమ్మా, జైల్లో మగ్గిపోతున్న నన్ను నువ్వు విడిపించావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తుంటే ఇప్పుడు అవకాశం వచ్చింది. తప్పకుండా చేస్తాను పెద్దమ్మా. ఇది మేము డబ్బుల కోసం చేస్తున్న పని కాదు, ఒక కుటుంబాన్ని కాపాడడం కోసం చేస్తున్న పని. ఒక మంచి మనిషికి ఒక దుర్మార్గురాలు వల్ల అన్యాయం జరగకూడదని చేస్తున్న పని ఇది. నువ్వు కూడా సాయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతా బాగానే ఉంది, కానీ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ కదా, నేను వెళ్తే నమ్ముతారా? అన్ని ఏర్పాట్లు నేను చేశాను. ఎలా నమ్మించాలో, నిన్ను ఆ ఇంట్లోకి ఎలా పంపించాలో కూడా ఆలోచించాను. అజయ్, ఇదిగో. కార్తీక్తో తనకు పెళ్లి జరిగినప్పుడు తీసిన ఫోటోలు మార్ఫింగ్ చేయించి అక్కడ నీ ఫేస్ పెట్టించాను. ఈ ఆధారం చాలు నువ్వు నీలిమ భర్తవని నమ్మించడానికి. మరి నేను ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే ఎవరో ఒకరిది ఆసరా ఉండాలి కదా. మనం ఆడుతున్నది నాటకం అని తెలియకుండా మనకెవరు అండగా నిలబడతారు? ఒక మంచి పని చేసేటప్పుడు కొన్ని అబద్ధాలు చెప్పినా తప్పులేదు. నువ్వు ఎవరికి ఎదురు పడితే నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడతావో నాకు బాగా తెలుసు. దేవమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. నిన్నొకసారి చూడాలనిపిస్తుంది. నువ్వెక్కడున్నావు? ఈరోజు సోమవారం కదా, శివాలయానికి వెళ్తున్నాను పూజ చేయించడానికి. సాయంత్రం ఇంటికి వస్తావా, లేదా గుడికి ఏమైనా వస్తావా? పర్వాలేదులేమ్మా, సాయంత్రం ఇంటికొచ్చి నిన్ను చూస్తాను. గుడికి వెళ్తున్నావు కదా, ఇంతకీ ఎక్కడా, ఏ గుడికి వెళ్తున్నావు? సరేనమ్మా, నువ్వు వెళ్ళి పూజ చేయించుకో. నేను సాయంత్రం వచ్చి కలుస్తాను. అలాగే. అజయ్, భాను గుడికి వెళ్తుంది. చూడు చక్రి, మనకిలా అనుకోని అవకాశం కలిసొచ్చింది. తను గుడికి వెళ్తుంది కాబట్టి నువ్వు కూడా గుడికి వెళ్ళు. దేవుడి సమక్షంలోనే భానుకి ఎదురుపడు. ఆ దైవమే మనం చేయబోయే మంచి పనికి సహకరిస్తుంది. నీలిమ లాంటి దుర్మార్గురాలికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పాలి. నేనెవరో తనకు తెలియదు కదా, ఎలా పరిచయం చేసుకోవాలి? అమ్మ చెప్పింది అర్థమైంది కదా, ఎక్కడ ఏ తేడా రాకూడదు. తప్పకుండా అజయ్, మీరే చూస్తారుగా. చూడు, నీలిమ మాత్రమే బాధపడాలి. ఆ ఇంట్లో ఇంకెవ్వరూ బాధపడకూడదు. అర్థమైందా? అలాగే పెద్దమ్మా. బయలుదేరు.